హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్. అందులో ఒక ఆవిడ బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, అలాగే చిన్న చిన్న ఐటమ్స్ కింద తయారు చేశారు. అవి ఏంటంటే బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, అలాంటివన్నీ వెండి వస్తువులు తయారు చేశారు. వాటిని ఆవిడ దేవుడికి నైవేద్యంగా పెట్టమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మనం దేవుడికి ఎప్పుడన్నా నైవేద్యం కింద పెట్టాలంటే మనం పండించుకున్న పంట కానీ, లేకపోతే ఇంట్లో వండుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ అలాంటివి మనం అమ్మవారికి కానీ దేవుడికి కానీ ఏ దేవుడికైనా మనం నైవేద్యం కింద పెడతాం. కానీ ఇప్పుడు మాత్రం వెండి వస్తువులు తయారు చేయించుకుని వాటిని దేవుడికి నైవేద్యం కింద పెట్టమన్నారు. మరి అది కరెక్ట్గా అయిన పద్ధతి కాదు, కరెక్ట్ కూడా కాదు ఆవిడ చెప్పిన మాటలో. ఎందుకంటే ఆవిడ తిని ఆ వెండి వస్తువుల్ని అరిగిన తర్వాత ఓహో నేను తిన్నాను కదా, దేవుడు పెట్టినా కూడా ఏం కాదు అని చెప్పి ఆ వీడియో పెట్టినట్టయితే బాగుండేది. కానీ ఆవిడ డైరెక్ట్గా ఇలాంటి వస్తువులు చేపించుకుని దేవుడికి నైవేద్యం కింద పెట్టేయమని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. తప్పు ఫ్రెండ్స్. ఎవరో కూడా ఎప్పుడైనా గొప్పన వీడియోని పట్టుకుని ఆ మాటలు విని అలాంటి ఘన పదార్థాలు ఎటువంటివి కూడా మీరు దేవుడికి నైవేద్యం కింద పెట్టొద్దు. మన ఇంట్లో ఏ వస్తువులైనా సరే ప్రమాణం కానీ, లేదా గారెలనో బూరెలనో ఏదో ఒకటి మన ఇంట్లో చేసుకున్న పిండి వంటలు అలాంటివి అయినా సరే మనం దేవుడికి నైవేద్యం కింద పెట్టచ్చు. అలాగే మన పెరట్లో పండినటువంటి ఏదైనా సరే పళ్ళు కానీ ఏవైనా సరే ఉన్నా కానీ దేవుడికి మనం నైవేద్యం పెట్టవచ్చు. ఆవిడ వెండి బాదం పప్పు నైవేద్యం పెట్టమన్నారు కదా, అలాగే మనం కూడా వెండి బియ్యం తీసుకుని తయారు చేయించుకుని తింటే ఎలాగుంటుంది అంటారు? అందుచేత మీరు కూడా తెలుసుకొని అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు. మన వీడియో కనుక నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాట్లాడింది కరెక్టో కాదో ఆ విషయం కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.